కొంతమంది ఎంత నీరు తాగినా ఎప్పుడూ దాహంగానే అనిపిస్తుంటుంది. పదే పదే గొంతు ఎండిపోతుంటుంది. నీరు తాగిన వెంటనే కూడా మళ్ళీ తీసుకోవాలి అనిపిస్తుంది. ఇలా ఎందుకు అనిపిస్తుంది? దీనికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల ఎప్పుడూ దాహంగా అనిపించే అవకాశం ఉంటుంది. శరీరంలోని కణాల నుంచి నీటిని ఉప్పు లాగేస్తుంది. దీనివల్ల నీరు కావాలనే సిగ్నల్ మెదడుకు వెళ్తుంది. అందుకే రోజుకు 5 గ్రాములు అంతకంటే తక్కువ ఉప్పు తినాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం రన్నింగ్, ఎక్సర్సైజ్లు చేసినప్పుడు చెమట రూపంలో శరీరం నీటిని ఎక్కువగా కోల్పోతుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి శరీరం రోజంతా ఎక్కువ నీటిని అడుగుతుంది. ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. దీనివల్ల కూడా అధిక దాహం అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి హైడ్రేషన్ అధికంగా అందించే కొబ్బరి నీరు లాంటి డ్రింక్స్ తీసుకోవాలి. లాలాజల గ్రంథులు తగినంత లాలాజలాన్ని ఉత్పత్తి చేయని వారిలో కూడా తరచూ నోరు పొడిగా అవుతుంది. దీన్ని జెరోస్టోమియా అంటారు. దీనివల్ల కూడా పదే పదే నీరు తాగాలనిపిస్తుంది. కొన్ని రకాల మందుల వల్ల కూడా నోరు పొడిబారి దాహం వేయవచ్చు. అతిగా దాహం వేయడం, మాటిమాటికి మూత్రం రావడం, చూపు మసకబారడం వంటివి మధుమేహం లక్షణాలు కావచ్చు. ఎప్పుడూ దాహంగా ఉండడం ఎక్కువ కాలం కొనసాగితే సంబంధిత వైద్యులను సంప్రదించాలి.